ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం చివరి మాట. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. చదివిన వాక్య భాగంలో ఆయనను అనగా దేవుని, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. బలముతో ఎగసి వచ్చే ప్రొద్దు వలె ఉందురు. రాత్రి ఎంత సమయం అయినప్పటికీ నిశ్చయముగా సూర్యుడు ఉదయిస్తాడు. రాత్రి నేను దాచి ఉంచాను అనుకుని ఉన్నప్పటికీ సూర్యుడు తన సమయంలో, సమగ్రమైనటువంటి సమయంలో, ప్రభువు నిర్ణయించినటువంటి సమయంలో బలముతో ఉదయిస్తూ ఉంటాడు. సర్వ సృష్టికి వెలుగును ప్రకాశింపచేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఈ భౌతికపరమైనటువంటి సూర్యుని గురించి చెప్పట్లేదు, కానీ ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని ఎంతో తేటగా తెలియజేస్తున్నాడు. ఇంకను మనం కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఉదయము సూర్యుడు వెలుగు అనగా సంతోషానికి, ఆనందానికి, జయమునకు సాదృశ్యము. ప్రభు ఉదయమును గురించి తెలియచేస్తూ రాత్రిని గురించి ఏమని మనకు వివరిస్తున్నారనగా ఏడ్పు, బాధ, కన్నీరు, చీకటి, అపజయము, నిందలు, అవమానాలు, నిరాశ, నిస్పృహ, ఓటమి, ఇవన్నీ చీకటిలో ఏడ్పుకు గురి చేస్తూ, బాధకు గురి చేస్తూ, అవమానానికి గురి చేస్తూ ఉన్నాయి. అయితే ఆయనను ప్రేమిస్తూ ఉండగా నిశ్చయముగా మీరు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆయన జనులను ఎప్పుడు కూడా ప్రకాశింపచేసేటువంటి జ్యోతుల వలె నిలబెట్టాలని, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద శిఖరములను ఎక్కించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన ప్రజల పట్ల ఆయన ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది, ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప అత్యున్నతమైనది, ఆయన సంకల్పము శ్రేష్టమైనది. ఆ ప్రభువు తన ప్రజలను గురించి సెలవిస్తున్నారు. ఆయనను ప్రేమించేవారు ఎప్పుడు కూడా అణిచివేయబడినట్లుగా ఇక వారు లేవలేరు, వారు ఓటమి పాలయ్యారు, వారు అపజయాల పాలయ్యారు, వారు నష్టాలు చవి చూశారు, వారి కుటుంబం అసమాధానకరంగా ఉంది, వారి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, వారికి సంతానం లేరు, వారి వయసు మీద పడిపోయింది, వారు రోగాల పాలయ్యారు, వారు కోర్టు సమస్యలతో తిరుగుతూ ఉన్నారు, వారి ఆశలు అడియాశలైపోయినాయి, వారు ఊహించినట్లుగా వారి జీవితంలో జరగలేదు, కనుక ఇక వారు లేవలేరు, వారు ఆ చీకటిలోనే నిలిచిపోతారు, అనగార్చివేయబడతారు అని అనుకుంటూ ఉన్నారేమో జనులు. కానీ ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమిస్తున్న మిమ్మును బలముతో ఉదయించు సూర్యుని వలె పైకి లేవనెత్తుతాను. ఆ సూర్యుడు బలముతో ఉదయించి అక్కడే ఉండిపోడు గాని నిట్ట మధ్యాహ్నము వెలుగు ప్రకాశించినట్లుగా నేను మిమ్మల్ని చేతును అని యెషయా ప్రవచన గ్రంథంలో చెప్పినట్లుగా అంత తేజోమయమైనటువంటి వెలుగుతో ప్రకాశించినట్లుగా తన బిడ్డలను ఆయన ఉదయింపచేస్తాడు, నిలబెడతాడు. ఆ వెలుగు రాత్రిని అంతటిని మర్చిపోనట్లుగా చేస్తుంది. చీకటి అనేది ఒకటి ఉందా, రాత్రి అనేది ఒకటి ఉందా, ఆ చీకటి ఎక్కడ లేదు, ఆ రాత్రి ఎక్కడ కనిపించట్లేదు అన్న స్థాయిలో వెలుగు వెరజుమ్ముతూ ఉంటుంది సూర్యకాంతి వలె. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, దేవుణ్ణి ప్రేమించడం అనగా ఏమిటి? ఆయన సర్వజనులను గూర్చి సెలవివ్వలేదు, ఆయన ఇజ్రాయేల్ జనాంగమును గూర్చి సెలవివ్వలేదు, యూదులను గూర్చి సెలవివ్వలేదు, క్రైస్తవులను గూర్చి సెలవివ్వలేదు. కానీ ఎవరైతే వారు అన్యజనులైనా క్రైస్తవులైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, వారు ఆ మార్గముల నుండి ప్రక్కకు తిరిగి దేవుని వైపు తిరిగి ఆయనను ప్రేమించుట ప్రారంభిస్తే, వారు ఎవరైనప్పటికీ పుట్టుకతో క్రైస్తవులైనా, పుట్టుకతో క్రైస్తవేతరులైనా, ఈ దేశమైనా వేరొక దేశమైనా, ఈ మతమైనా వేరొక మతమైనా, ఈ జాతి అయినా వేరొక జాతి అయినా, నలుపైనా తెలుపైనా, ఈ కులమైనా మరొక కులమైనా, ఏ స్థితిగతిలో ఉన్నప్పటికీ దేవునిని ప్రేమించు వారిని గూర్చి ప్రభు సెలవిస్తున్నారు. ఇప్పుడు ప్రేమించుట అనగా ఏమిటి అని మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. సులువుగా ఒక్క మాటలో తేలిపోయింది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏమయ్యున్నవి అని మనం చూసినట్లయితే సులువుగా ఒక్క మాటలో చెప్పాలి అనగా ప్రేమ. దేవునిని ప్రేమించడం మరియు మనతో ఉన్న వారిని ప్రేమించడం. ఆయన ఆజ్ఞే ప్రేమ, ప్రేమించడం అంటేనే ఆజ్ఞలు. ఎంతో గమ్మత్తుగా ఉన్నట్లుగా ఆయన
ఆయన మాటలు తేటగా మనకు తెలియపరుస్తున్నాయి. మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, మీ తోటి వారిని ప్రేమిస్తూ ఉన్నారు అంటేనే మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారని అర్థం. మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారు అని అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మీ తోటి జనులను ప్రేమిస్తూ ఉన్నారు. నేడు మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రేమ కరువైపోయి సంఘాల మధ్య, సేవకుల మధ్య, కాపరుల మధ్య, విశ్వాసుల మధ్య, సహోదరుల మధ్య, కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెండ్ర మధ్య, తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, వృత్తులలో, వ్యాపారాల్లో, అన్ని పనులలో కూడా ప్రేమ లేనితనం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎట్టకేలకు మరలా వారందరూ కలుస్తూనే ఉంటారు, కానీ లోపల ప్రేమ అనేది లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని అన్నట్లయితే మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తారు. నా ఆజ్ఞలు ఏమై ఉన్నవి అనగా మీరు నన్ను ప్రేమిస్తూ ఉంటారు, మీ తోటి వారిని ప్రేమిస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ సహవాసంలో ఉన్నా మీ తండ్రిని నేనే అని మీరు గుర్తిస్తారు. మీకు ఇవ్వబడినటువంటి గ్రంథం ఒకటే అని మీరు గుర్తిస్తారు. మీ అందరిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఒక్కటే అని మీరు గుర్తిస్తారు. మీ అందరూ రావలసింది, చేరవలసింది ఒకటే రాజ్యం అని మీరు గుర్తిస్తారు. మీ అందరి యొక్క గురి, గమ్యము నేనే అని గుర్తిస్తారు. మీ అందరి ప్రార్థనలను ఆలకించువాడు ఒక్కడే అని మీరు గుర్తిస్తారు. ప్రేమిస్తే, ఆజ్ఞానుసారంగా జీవిస్తే. అయితే ఈ ప్రేమించడం దగ్గరే విషయం అంతా నిగూఢమై ఉన్నది. మనము బలముతో ఉదయించు సూర్యుని వలె తేజరిల్లాలి అనగా మన చీకటి బ్రతుకులు ఆహ్లాదకరంగా, వెలుగువంతంగా తేజరిల్లాలి, ప్రకాశించాలి అనగా మనము దేవుణ్ణి ప్రేమించుట, మన సహోదరులను ప్రేమించడం అనేది కలిగి ఉండాలి. ఒకడు తన స్నేహితుడిని, తన సహోదరుని, తన సహవాసులో ఉన్న వారిని, తన ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోతే, ఒకవేళ వాడు దేవుని నమ్ముకుని ఉన్నాను, ఆయనను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పుకున్నప్పటికీ ఇంకా చీకటిలోనే ఉన్నాడని వాక్యం తేటగా తెలియజేస్తుంది. అయితే మనము మన స్థితిగతులన్నింటినీ అధిరోహించి వాటన్నిటిని దాటి ఉన్నతమైనటువంటి మెట్లను, స్థాయిలను, శిఖరాలను, స్థానాలను అధిరోహించాలి అనగా మనము ప్రేమించాలి. మరొక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తాం, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారు అని. నీతిమంతులు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన చెప్పిన మాటకు లోబడేవారు, ఆయన రక్తములో కడుగబడిన వారు, ఆయన సన్నిధిలో నాటబడిన వారు, ఆయన సహవాసంలో అంటుకట్టబడిన వారు, ఆయన కొరకు పరిశుద్ధమైనటువంటి జీవ మార్గాన్ని ఎన్నుకొని ఆ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగువారు. వీరు నీతిమంతులు. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. మనము చూస్తాం ప్రభువును గురించి మలాకి గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలోను, ఆయన నీతి సూర్యుడు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది అని. కోటి సూర్య కాంతులకు మించినటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఆయన ముఖములో నుండి ప్రకాశిస్తూ ఉన్నదని, విరజిమ్ముతూ ఉన్నదని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన మాత్రమే కాదు కానీ ప్రకాశించేది, ఆయనను అనుసరించి, ఆయనను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ నీతిమంతులుగా మార్చబడిన వారందరినీ కూడా ఆయన సూర్యుని వలె ప్రకాశింప చేయడానికి, తేజరిల్లింప చేయడానికి, వెలిగింప చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు, శక్తి గలవాడై ఉన్నాడు. కనుక మనము ఆయనను ప్రేమిస్తాం. ఏదో దినాలు, మాసాలు, పండగ వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి దినాలు అని ఎంచుకొని ఈ ఒక్క మాసమునకు, ఈ ఒక్క నెలకు మాత్రమే గదులను, ఇండ్లను, మందిరాలను, వ్యాపార స్థలాలను, అధికార స్థలాలను అలంకరించడం, వెలుగులు విరజిమ్ముతూ ఉండడం లాంటివి చేయటం మటుకు కాదు గాని మనము నిరంతరం ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మనం ఆ విధంగా ప్రకాశించాలి అనగా, చీకటి తొలగిపోవాలి అనగా, మన బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నిటి నుండి విడుదల పొందాలి అనగా, మన అసమాధానమైనటువంటి పరిస్థితుల నుండి విడుదల పొందాలి అనగా, ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యలోంచి వెలుపలికి రావాలి అనగా, స్వేచ్ఛను పొందుకోవాలి అనగా, పాపాల నుండి విమోచన పొందుకోవాలి, శాప విముక్తిని కలిగి ఉండాలి అనగా మనము దేవునిని ప్రేమించు వారమై ఉన్నాము. మనతో ఉన్న వారందరినీ ప్రేమించబద్దులమై ఉన్నాము. బీదలను, అనాథులను, ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని, దుఃఖలేని వారిని మనము ప్రేమించు వారమై ఉన్నాము. ప్రతి వారిని మనం ప్రేమిస్తూ ఐక్యమత్యంగా ముందుకు సాగువారమై ఉన్నాము. మనము నీతిమంతులుగా మార్చబడి పాప విమోచన కొరకు ఆయన రక్తంలో కడుగుబడి ఆయన స్వరూపులకు మార్చబడగలిగిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే మనము సూర్యుని వలె ప్రకాశింపచేయగలగలం. ఆ ప్రకాశము సర్వ సృష్టికి వెలుగును విరజిమ్ముతుంది. జనులందరూ ఆ వెలుగును చూసి ఇది యెహోవా వెలిగించినటువంటి దీపమని సాక్ష్యము చెప్పినట్లుగా ఆయన నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిలింప చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కన్నులు మూసి తలలో ఉంచినట్లయితే
అయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి ప్రభా. నిన్ను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారని, నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారని మీరు సెలవిచ్చిన రీతిలో ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు ప్రకాశింపచేయండి, వెలిగించండి, తేజరిల్లింపచేయండి. నిరంతరం ప్రకాశించేటువంటి జ్యోతుల వలె మీరు ప్రకాశింపచేయండి. వారి చీకటి బ్రతుకులను, వారి కన్నీటి మానని వేదనల నుండి విడుదల కలుగు చేయండి. దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు సంతోషాన్ని కలుగు చేయండి. ఏడుపు నుండి ఆనందాన్ని మీరు కలుగు చేయండి. దుఃఖ వస్త్రం నుండి ఉల్లాస వస్త్రం ధరింపచేసి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.